కొండగొట్ట వెళ్ళే దారి. నైట్ టైం ఎలా ఉంటుందో తెలీదు. గేట్ క్లోజ్ చేసేసి ఉంటారా? గేట్ క్లోజ్ అంట. ఇది కొండగొట్ట వెళ్ళేది ఒకటి ఇప్పుడు వెళ్తున్నది. చూద్దాం, ఓపెన్ ఉంటే మీ లక్ చూపిస్తాం, లేదంటే మా లక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏం చెప్పి తర్వాత చెప్తాం. నేను అడుగుతాం. గుర్తు పెట్టుకున్నాను వాడి షాప్. ఆ పక్కనే లాడ్జ్ ఏదో ఉంది. కొండగట్టు రావాలి అనుకుంది. కొండగట్టు వచ్చింది కానీ పూజ చేయించుకోలేదు. కొండగట్టులో పూజ చేయించే వాహనాలకు చాలా మంచిదట అన్న. చిన్నగా పదయ్యా. ఇక్కడ ఇట్లనా రోడ్ ఎట్లుంటే అటు వెళ్ళిపోవడమే. హార్న్ కొట్టడానికి నిద్ర వస్తుంది. పెద్ద బండ్లు పోకుండా ఈడెట్లో వచ్చేసారు. ఎక్కడ పోతున్నాయి, నడుచుకొని పోతున్నారు వీళ్ళు. కొండగట్లో నిద్ర చేసేవాళ్ళు వీళ్ళంతా నైట్. చూసినావా రాజు, నేను ఎప్పుడూ మంచి చెప్తాను రాజు నీకు. నన్ను నమ్మి నువ్వు వచ్చినావంటే మంచిగా ఉంటుంది. నువ్వే అటు ఇటు వెళ్ళిపోతా ఉంటావు. ఆంజనేయ స్వామికి నాకు చాలా సంబంధం. డైలీ వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటాను. సంబంధాలు నాకు తెలియదు. నేను రోజు కాల్లో మాట్లాడతాను. బాబు ఆయన నేను ఒకటే జిమ్కి వెళ్తాం. అవునా? నీకు వచ్చింది తెలిసిన ఆయనకు రోజు నేనే షూలు వేసేది. దాని విజువల్ తీసుకోవాల్సింది భయ్యా. ఆల్రెడీ వచ్చింటది. కోతులు ఈ టైంలో కోతులు నైట్ టైం రావు యాక్చువల్గా బయటికి. కానీ వచ్చేసి నోటికి ఇట్లా ఫుడ్ లేకుండా చాలా దూరం ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళాలి. కొండగట్టు అంజన్న గజ్జల మోత నేను రోజుకు 100 సార్లు తలుచుకుంటా ఆంజనేయ స్వామిని. అలాంటిది ఈడ దాకా వచ్చిన కొండగట్టు చూడకుండా ఎలా వస్తుంది? చాలా దూరం ఉన్నట్టుందన్నా. వెళ్దాం బా. టిఫిన్ వద్దా? ఆయన దగ్గరికి పోతే అన్ని ఆకలి ఎంత పోద్ది, మళ్ళీ టిఫిన్ అంత ఆకలి వేస్తే ఆయన ఏదో ఒక షాప్ ఓపెన్ లో పెడతాడు. పదా బాగుంది రోడ్. వెనకాల వెహికల్ ఇంకోటి వస్తుందబ్బా. చూసినావా, భయపడినావు కదా ఇందాక ఎవరు లేరని. అందుకే ఆయన వెనకాల ఒక వెహికల్ పంపించాడు.